పాసరంలో మనం నంద మహారాజుని, ఆ తర్వాత బలరాముని, శ్రీకృష్ణుని కూడా లేపే ప్రయత్నం చేశాం, యశోదాదేవిని, అందరినీ లేపాం. మనం ఏమనుకున్నామంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత, మన ద్వారం దగ్గరకు వచ్చిన తర్వాత ఆశ్రయ దశ పూర్తయింది అనుకున్నాం. ఆశ్రయ దశ అంటే ఆశ్రయించడం అన్నమాట. నేను ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఒక ఇల్లు కట్టడానికి చేసే ప్రయత్నాన్ని ఆశ్రయ దశ అంటారు. ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంట్లో ఉండే దశని అనుభవ దశ అంటాం అనమాట. మనం లోపలికి వచ్చేసాము, స్వామివారి మందిరంలోకి వచ్చేసాము, ఇంకా స్వామివారిని మనం అనుభవించవచ్చు, అంటే ఆయన సాన్నిధ్యాన్ని మనం అనుభవించవచ్చు అనుకున్నాం. కానీ ఒక చిన్న పొరపాటు చేసాం మనం. ఆ పొరపాటు ఏంటంటే స్వామివారి అతి ప్రియతమైన నీలాదేవిని మనం నిద్ర లేపలేదు. నీలాదేవి సాక్షాత్తు అమ్మవారు లక్ష్మీదేవి. అందుకే ఈరోజు ఈ పాసురాన్ని అందరూ బైహార్ట్ చేసి ఈ పాసురాన్ని రోజు కనుక మీరు ఒకసారి ఇంట్లో స్వామివారి ముందు, అంటే మా పూజాగృహంలో చదివితే లక్ష్మీ కటాక్షం లభిస్తుందట అని అంటారు. ఈవేళ పాసురం అంత ముఖ్యమైన పాసురం అనమాట. ఈవేళ పాసురం యొక్క అర్థం తెలుసుకుందాం. నందగోపాలన్ మరుమగడే నప్పిన్నాయ్ అంటే, మరుమగడు అంటే కోడలు, నందగోపాలుని కోడలా అని సంబోధించిందన్నమాట ఇవాళమ్మ. కృష్ణుని భార్య అని సంబోధించలేదు, నందగోపాలుని కోడలా అని సంబోధించిందనమాట. అంటే పెద్దలకు మర్యాద ఇవ్వడం అనమాట. ఆ తర్వాత నందగోపాలుడు ఎటువంటి వాడు అంటే, మదము స్రవించునట్టి ఏనుగుల వంటి బలము కలవాడు నందగోపాలుడు. శత్రువులను చూసి వెనుకంజ వెయ్యనివాడు నందగోపాలుడు. అటువంటి నందగోపాలుని కోడలా, పరిమళము గుప్పించు కేశములు కలదాన ఓ నీలాదేవి తలుపు తెరువుము అని అడిగిందనమాట. కోళ్ళు అరుచుచున్నవి, మాధవిలతి పందిరిపై కోకిలలు గుంపులు గుంపులుగా కూర్చొని కూయిచున్నవి. పూలబంతిని చేతిలో పట్టుకున్నదాన మేము ఆ శ్రీకృష్ణునిపై కీర్తనలు పాడుటకై వచ్చితిమి. తామర పువ్వుల వంటి చేతులు కలదాన ఆ చేతులకు ఉన్న కంకణములు ధ్వనించగా వచ్చి సంతోషముగా తలుపు తెరువుము అని చెప్పింది. చేతులకు ఉన్న కంకణములు ధ్వనించవలెను అని చెప్పింది. అందుకే మనం ఇవాళ గాజులు తీసుకొచ్చి అమ్మవారికి అర్పిస్తాం అనమాట. ఆ గాజులకు అంత ప్రత్యేకత ఉంది. ఆ తర్వాత ఈరోజు నందగోపాలుడి కోడలా అన్నది. అందుకే ఇప్పుడు ఇంతకుముందు మన పెద్దలు ఎవరైనా ఉంటే మీరు ఎవరు అంటే, స్త్రీలు ఏం చెప్తారంటే ఫలానా వారి కోడల్ని, వాళ్ళ ఫలానా వాడి కూతుర్ని, ఈయన భార్యని అని నేను అని చెప్పుకుంటారు అనమాట. అదే అందుకోసం అనేది ఇవాళ నందగోపాలుని మనకు 3 పాసురాల్లో అమ్మ మాట్లాడింది. మొదటి పాసురంలో కావలి ఉన్నవాడు నందగోపాలుడు అని చెప్పింది. 2వ పాసురంలో గురువైన వాడు నందగోపాలుడు అని చెప్పింది. ఈవేళ 3వ పాసురంలో బలవంతుడైన, అంటే మద గజాల అంత బలం ఉన్న నందగోపాలుడు, శత్రువులకి భయపడకుండా యుద్ధరంగంలో గట్టిగా నిలబడగలిగిన నందగోపాలుడు అని ఇవాళ ఆయన శౌర్యాన్ని ప్రశంసించిందనమాట. అటువంటి నందగోపాలుని కోడలు నీలాదేవి. శ్రీకృష్ణుడి భార్య అని డైరెక్ట్గా చెప్పిండొచ్చు మనకు, కానీ నందగోపాలుని కోడలు అని చెప్పిందనమాట. ఇంకొక విషయం, మనకి ఈ నీలాదేవి గురించి మనం చెప్పుకోవాలంటే, మనకు చాలామందికి శ్రీకృష్ణుడి భార్యలు ఎంతమంది అని తెలుసు. శ్రీకృష్ణుడి భార్యలు 8 మంది. ఆ విషయం అందరికీ తెలుసు. వారు ఎవరెవరు అన్నది వాళ్ళు ఎవరెవరు అన్నది తెలుసుకోవాలంటే, శ్రీకృష్ణుడి భార్యలు రుక్మిణీదేవి, ఆ తర్వాత జాంబవతి, సత్యభామ, కాళింది, నీలాదేవి, మిత్రవింద, లక్ష్మణ, భద్ర. వీళ్ళందరూ శ్రీకృష్ణుడి భార్యలు. కొందరు పేర్లు మనకు అంతగా తెలియదు. మనకు తెలిసిన పేర్లు ఏంటంటే రుక్మిణి తెలుసు, సత్యభామ తెలుసు, ఆ తర్వాత జాంబవతి తెలుసు, ఇంకా నీలాదేవి తెలుసు. కానీ కాళింది కూడా తెలుసు. కాళిందిని ఆ తర్వాత వివాహం చేసుకోవడం తెలుసు. ఈ మిత్రవింద, ఆ తర్వాత లక్ష్మణ, భద్ర, వీళ్ళ 3 మనకి అంతగా తెలియదు అన్నమాట. అని వీళ్ళందరూ భార్యలు. ఇప్పుడు నీలాదేవి ఎవరు అంటే, యశోదాదేవి సోదరుడైన కుంభుని పుత్రిక. కుంభుడు అని యశోదాదేవి సోదరుడు అనమాట. ఆయన పుత్రిక అంటే మేనమామ కూతురు అనమాట శ్రీకృష్ణుడికి. ఆయన శ్రీకృష్ణుడు ఏం చేశారంటే, ఆయన స్వయంవరం పెట్టాడు. చాలా అందమైన ఆమె, అందుకోసం ఒక స్వయంవరం పెట్టాడు. ఆ స్వయంవరం ఏంటంటే 7 ఎద్దులను ఒకటేసారి కుట్టి వాటిని వశపరుచుకొని ముందుకు వెళ్తే అప్పుడు ఆయనకి ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పింది.
ఎందుకంటే ఆ, వివాహం చేసుకోవడానికి చాలామంది ముందుకు వస్తారు. అది ఇంకొక షరతు ఏం పెట్టిందంటే వాడు గోకులానికి చెందినవాడే ఉండాలి అని చెప్పి కూడా చెప్పిందనమాట. గోకులానికి చెందినవాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు నీలాదేవిని ఏ విధంగా వివాహం చేసుకున్నాడు అంటే తన ప్రాణాలకు తెగించి ఆ 7 ఎద్దులను కొట్టి వాటిని వశపరుచుకొని వెళ్ళి నీలాదేవిని వివాహం చేసుకున్నానికి ఆలోచించవచ్చు. ఎంత ప్రియతమైన అంటే, ఎందుకంటే సాక్షాత్తు నీలాదేవి లక్ష్మీదేవే అని అంటారు అనమాట. అంతకుముందు శ్రీరామచంద్రుడి భార్య అయిన సీతాదేవి కూడా లక్ష్మీదేవే అంటారు. సీతాదేవిని మొదటిసారి హనుమంతుడు చూసినప్పుడు హనుమంతుడు అడుగుతాడనమాట, అమ్మ నీవెవరమ్మా అంటే నేను దశరథ మహారాజు కోడలిని. దశరథ మహారాజు ఎటువంటి వాడంటే చాలా పరాక్రమశాలి అయిన దశరథ మహారాజు కోడలిని. ఆ తర్వాత జనక మహారాజు ప్రియపుత్రికను. మహాముని అనే వస్తుంది ఎందుకంటే ఆయన ముని లాంటి వాడు కాబట్టి. ఆ తర్వాత శ్రీరామచంద్రుని ప్రియసతిని నేను, సీత అను పేరు వరలుగాను అని ఈ 4 విషయాలు చెప్తుంది. నేను సీతను అని డైరెక్ట్గా చెప్పదనమాట. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత చెప్తుంది. ఇప్పుడు మేము కూడా ఏంటంటే పెద్దల దగ్గరికి ఎవరికైనా వెళ్ళామనుకోండి, ఇప్పుడు జిఎస్ స్వామి దగ్గరికి వెళ్తాం, ఎవరికైనా వెళ్తే మేము మా ప్రవర చెప్పుకుంటాం అనమాట. ప్రవర అని ఒకటి ఉంటుంది. ప్రవర అంటే మేము మా వంశానికి చెందిన మునులు ఎవరు, ఆ తర్వాత మా వేదం ఏంటి, మేము చేసే వేదం ఏంటి, ఆ తర్వాత మా గోత్రం ఏంటి, మా ఇంటి పేరేంటి, ఇంకా చెప్పాలి అంటే మా తాతగారు ఎవరు, మా నాన్నగారు ఎవరు, నేనెవరు, ఇవన్నీ చెప్పిన తర్వాత నేను అహంభూ అభివాదే అని చెప్తాం అనమాట. ఇప్పుడు రోజు నేను పూజ చేసుకున్నప్పుడు కూడా స్వామివారి ముందు నేను ఒకసారి నా ప్రవర చదువుకుంటాను. నా ప్రవరైన భార్గవ చవన ఆప్లవాన ఔరవ జామదగ్ని పంచారుషే ఆపస్తంభ సూత్రే యదుశాఖాధ్యాయాం ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవస్య ప్రతివాది భయంకర మధుసూదనాచార్యన్ శర్మన్ అహంభూ అభివాదే అని నేను చెప్పుకుంటాను అనమాట. ఆ విధంగా మనం ఎక్కడికైనా వెళ్తే పెద్దల దగ్గరికి వెళ్తే మన పూర్వకుల గురించి చెప్పి ఆ విధంగా మనం చెప్పాలన్నమాట. ఈ కాలంలో మనం చెప్తే ఎవరు ఒప్పుకోరు. నీ పేరేంటంటే ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నారు, నాకు నీ పేరు చాలా అంటారు. అందుకోసం మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. కానీ మన సాంప్రదాయం ఇదనమాట. సరే, ఈ విషయాలన్నీ చెప్పుకున్న తర్వాత మనం ఇవాళ పాసురంలో మనం చాలా ముఖ్యమైన పాసురం అని చెప్పుకున్నాము. ముఖ్యమైన పాసురం అని ఎందుకు అంటున్నామంటే ఈవేళ మనకి భగవద్ రామానుజుల గురించి మనం మాట్లాడుకుంటాం అనమాట. భగవద్ రామానుజులకి చాలా ప్రీతికరమైన పాసురం. భగవద్ రామానుజులు ఎవరు అంటే సుమారు 1100 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినవాడు అనమాట. భగవద్ రామానుజు గురించి మనం చెప్పుకోవడానికి ఒకటి అత్యుత్తమమైన విషయం ఏంటంటే ఆయన మనకు ఒక తత్వాన్ని బోధించారనమాట. అంతకుముందు ఆది శంకరాచార్యులు ఉన్న తత్వం ఏంటంటే మనకు చెప్పిన సాంప్రదాయం ఏంటంటే మనకు ఆది శంకరాచార్యులు చెప్పిన సాంప్రదాయం అద్వైత సాంప్రదాయం. అద్వైతము అంటే 2 కాదు, ఒకటే ఉంది, అంతా ఈ ప్రపంచము ఇదంతా అంత మాయ, ఇదంతా ఒకటే స్వామివారి అని చెప్పారనమాట. భగవద్ రామానుజులు వచ్చి ఆయన ఆది శంకరాచార్యుల గురించి చెప్పినది ఒప్పుకున్నారు. ఆయన కరెక్టే మీకు చెప్పింది, కానీ దీంట్లో అద్వైతంలోనే కొంచెం విశిష్టత ఉన్నది అని చెప్పారు. ఆ విశిష్టత ఉన్నది అని చెప్పడానికి ఆయన ఏం చెప్పారంటే భగవానులు ఉంటారు, అంటే పరమాత్మ ఉంటారు, ఆత్మ ఉంటుంది, ఆ రెండింటినీ అనుసంధానం చేయడానికి అమ్మ ఉంటుంది. ఆ అమ్మ ఏంటంటే ప్రకృతి. ఆ ప్రకృతి మన గురువు ఏం చేస్తారంటే ఈ 3 దండాలుగా పట్టుకొని త్రిదండి అంటారనమాట. కట్టి ఒక తాడుతో కట్టి వారు అలా పట్టుకుంటారనమాట. గురువు యొక్క బాధ్యత ఏంటంటే శిష్యులందరినీ ఈ మార్గంలో నడిపించడం ఆయన బాధ్యత అనమాట. అందుకోసం ఆయన ఎప్పుడు ఆయన గుర్తుపెట్టుకోవడానికి ఆ 3 దండాలు చేతిలో ఉంది. అందుకే త్రిదండి చిన్నజీయ స్వామి అంటారు, జీయ స్వాములను ఇలా అంటారు. ఈ భగవద్ రామానుజులు ఎవరంటే ఆయన వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి తిథిన పుట్టారు. కరెక్ట్గా డేట్ కూడా కొందరు చెప్తారు, 25 ఏప్రిల్ 1017 పుట్టారంట. 1017 ఏప్రిల్లో పుట్టారంట. ఇప్పుడు మన కాలమానం ప్రకారం మనం పోల్చుకుంటే ఏప్రిల్ 25న పుట్టారు అని కొందరు అంటారు. మరి అది ఎంతవరకు కరెక్టో మనం చెప్పలేము, కానీ పెద్దలు చెప్పారు కాబట్టి మనం నమ్ముదాం ఆ విషయం. ఆ తర్వాత ఇంకా భగవద్ ఆచార్యులు మన రామానుజాచార్యుల గురించి చెప్పుకోవాలంటే ఆయన ఆదిశేషుడు అవతారం అంటారు. ఆదిశేషుడు స్వయంగా వచ్చి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం 2 విభజించారంటే కృష్ణుడు రాముడు వీళ్ళందరూ అక్కడ పుట్టిన వాళ్ళే, అక్కడ అక్కడ అంతా ఉంటుంది. కానీ మనకి దక్షిణ భారతదేశంలో వైష్ణవ తత్వం గురించి అంత తెలియదు అనమాట. అందుకోసం మనం ఇంతకుముందు ఒక కథ చెప్పుకున్నాం. మనం ఆ శ్రీ మహావిష్ణువు మనకి అగస్త్యమునిని
దక్షిణ దేశానికి పిలిచి, అది శివపార్వతుల వివాహం జరుగుతున్నప్పుడు అగస్త్య మహాముని వచ్చినప్పుడు భూమి ఒక పక్కకి వంగిపోయిందంట ఆయన బలానికి. అందుకోసం ఆయనని దక్షిణ దేశానికి వెళ్ళేసి ఆయనకు చెప్పారట, స్వామి నేను నా పరివారము దక్షిణ దేశానికి వస్తాము, దాన్ని ద్రావిడ వేదం అని ఒక వేదాన్ని చేస్తాము. ద్రావిడ భాషలో కొన్ని వేల పాసురాలు, అంటే 4000 దివ్య ప్రబంధం అని ఒకటి ఉంటుంది, అట్లాంటివి కొన్ని ప్రబంధాలు ఉంటాయి. అవన్నీ ఆళ్వార్ల రూపంలో నా పరివారం శంకు చక్రం కదా వీళ్ళందరూ వచ్చి దక్షిణ దేశంలో మేము ఈ వైష్ణవ తత్వాన్ని వ్యాప్తి చెందిస్తాము అని చెప్పారంట స్వామివారు. అగస్త్య మహాముని కిందికి వచ్చారు. అదంతా దక్షిణ భారతదేశంలో. ఇప్పుడు చూసారంటే 108 దివ్య దేశాలలో దగ్గర దగ్గర 90 దివ్య దేశాలు దక్షిణ దేశంలోనే ఉంటాయండి. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లోనే ఉంటాయన్నమాట. ఇంకా పైకి పోతే కొన్నే ఉంటాయి, అయోధ్య, తర్వాత నైమిషారణ్యం, తర్వాత నేపాల్లో ఇది ఉంటుంది, గంధకి నది ఉండేది, ఆ తర్వాత ఇవన్నీ ఈ కొన్నే ఉంటాయి. ఆ తర్వాత రెండు అంటే పరమపదము, వైకుంఠం ఎవరంటే మనకి కనపడదు. మీరు ఇక్కడ ముచ్చింతలకు వెళ్ళారంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని ఉంటుంది, సమతామూర్తి మన భగవద్ రామానుజుల మూర్తి. అక్కడ 108 దివ్య దేశాలు చక్కగా ఉంటాయి. ఒక పుస్తకం కూడా దొరుకుతుంది మీకు. ఆ పుస్తకం తీసుకొని అక్కడ ఒక్కొక్క దివ్య దేశం ముందు ఒక 2 నిమిషాలు గడిపి అదేంటి, ఆ దివ్య దేశం యొక్క మహిమ ఏంటి, అది ఎట్లా వచ్చింది, ఒక్కొక్కటి ఒక్కొక్క రూపంలో ఉంటుంది. స్వామివారు ఉంటారు, లక్ష్మీదేవి ఉంటుంది, అన్ని 108 దివ్య దేశాలు. అది కాకుండా చెప్పడం ఏంటంటే అక్కడి నుంచి సాలెగ్రామాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు కాబట్టి మీరు ఆ దివ్య దేశాలకి పోయినంత పుణ్యం వస్తుంది ఇక్కడికి వెళ్తే అని చెప్పారనమాట. వీలైనంత వరకు ఎవరైనా వెళ్ళి అక్కడ దివ్య దేశాలు దర్శనం చేసుకోండి. ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది. అక్కడ భగవద్ రామానుజుల విగ్రహం ఉంటుంది, 216 అడుగుల విగ్రహం. అది 2, 1, 6, 9 ఇళ్ళకి వచ్చేటట్టు అనమాట. అట్లాంటి 216 అడుగుల విగ్రహం, చాలా అద్భుతమైన విగ్రహం ఉంటుంది స్వామివారిది. అదే మన భగవద్ రామానుజన్ అందరూ దర్శనం చేసుకోవచ్చు. మన అదృష్టం ఇది, ఇంకా అంతకన్నా ఇంకేం చెప్పలేదు. శ్రీపెరంబదూరులో ఆయన పుట్టారు, అక్కడ రావాల్సిన ఈ విగ్రహం మన దగ్గరికి ఇక్కడికి వచ్చింది చిన్నజీయ స్వామి దయ వల్ల. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే వీళ్ళ తల్లిదండ్రులు, రామానుజ తల్లిదండ్రులు ఎవరంటే తల్లి కాంతిమతి, తండ్రి సూరి కేశవయార్జులు. ఆ తర్వాత రామానుజు గల మొదటి పేరు, ఆయనకు మొదటి పేరు ఒకటి ఉండేది, ఆయన పేరు లక్ష్మణాచార్యులు. ఆ తర్వాత రామానుజులు గురువు, మొదటి గురువు ఎవరంటే యాదవ ప్రకాశులు అనేవారు వారి మొదటి గురువు అనమాట. రామానుజుల వివాహమైంది, ఆయన భార్య పేరు తంజుమాంబ అనమాట. రామానుజుల గురించి ఒక ప్రత్యేకత ఏంటంటే అతి గోప్యమైన అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ నమః అన్నది ఆయన ఏం చేశారంటే ఎవరికి చెప్పకూడదు ఇది అనేసి మా గురువులు ఏం చేస్తారంటే ఒక బట్ట కప్పేసి చాలా సీక్రెట్గా చెవిలో చెప్తారు ఆ మంత్రాన్ని. రామానుజులు ఏం చేశారంటే ఆ మంత్రాన్ని కోవెల ప్రాకారం పైకెక్కి అందరినీ పిలిచి ఒక 20,000 మందిని అందరినీ పిలిచేసి గట్టిగా ఆ మంత్రాన్ని చెప్పారంట, అందరు చదవండి మంత్రాన్ని. అంటే అప్పుడు కొందరు చెప్పారంట, ఇట్లా చేస్తే నువ్వు నరకానికి పోతావంటే 10 మందికి ఉపయోగపడే నేను పని చేసినందుకు నేను ఒకవేళ నరకానికి పోయినా కానీ తప్పేం లేదు, నేను పోతాను, కానీ అందరికీ ఉపయోగపడాలి అన్న ఒక ఉద్దేశంతో ఆయన చెప్పారన్నమాట. రామానుజారులు ఇప్పుడు చూడండి, చిన్నజీయ స్వామి కూడా అందరినీ కోవెల్లోకి రమ్మంటారు. ఇప్పుడు మనం ఆండాళ్ళు పూజ చేసుకుంటాం, మనం చేస్తే అందరము వచ్చి పువ్వులు వేస్తాము, పుష్పాలు అర్పిస్తాం, తీర్థం తీసుకుంటాం, అన్నీ తీసుకుంటాం, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేదు. అంటే రామానుజారులు చెప్పిన ఒక పద్ధతి ఏంటంటే దైవ సాన్నిధ్యానికి అర్హత అనేది లేదు, భక్తి ఒక్కటే అర్హత, అది ఉంటే చాలు, ఎవరైనా కానీ వెళ్ళచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ గర్భగుడిలోకి వెళ్ళి కొన్ని కట్టుబాట్లు ఉన్నవాళ్ళు కొన్ని పనులు చేయాలి, అంతేగాని దైవతార్చన అనేది అందరూ చేయొచ్చు. ఇప్పుడు మా ఆళ్వార్లను తీసుకున్నాం అనుకోండి, అన్ని కులాలకు చెందిన వాళ్ళు, అన్ని తెగలకు చెందిన వాళ్ళు ఉన్నారు ఆళ్వార్లు. మనకు దళితులు కూడా ఉన్నారు ఆళ్వార్లు వచ్చేసి. మీరు ఒక తిరుపాణ ఆళ్వార్ గురించి మాట్లాడుతున్నాం ఇంతకుముందు, ఆయనని మన శ్రీరంగం కోవెల ప్రధాన అర్చకులు ఆయనని భుజాల మీద తీసుకొని స్వామివారి సన్నిధిలోకి తీసుకెళ్ళిన కథ కూడా మనం చదువుకున్నాం అనమాట. ఇంకా చూస్తే భగవద్ రామానుజు గురించి ఇంకా చెప్పుకునేదైతే ఆయన శ్రీమద్ రామానుజు రచించిన గద్యం ఏంటంటే శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యము, శ్రీవైకుంఠ గద్యములని ఈయన రచించారనమాట. ఈయనకు తన్నియన్లు మనం రోజు చదువుకుంటాం, ఇంకొకసారి చదువుతాం ఏమైనా తన్నియన్లు. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. రామానుజ స్వామిని ఇంకొక విషయం కూడా అంటారు. ఆయన ఏమంటారంటే తిరుప్పావై జియర్ అంటారు అనమాట. రామానుజారు తిరుప్పావైని చాలా ప్రాప్తి చేశారు. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా ఉంది, మనం ఒకసారి చదువుకున్నాము. రామానుజులు గోదాదేవి అన్న అని పిలిచింది. అందుకోసం రామానుజులు స్వామి గోదాదేవికి అన్నగా ఉన్నారన్నమాట. ఆ కథ కూడా చెప్పుకున్నాం. గోదాదేవికి ఒక వ్రతం, అదే ఒక మొక్కు ఉంటే ఆ మొక్కు ఈయన తీర్చారనమాట. గంగాళాలు తీసుకుపోయి పాయసం తీసుకువెళ్ళి తిరుపతి అక్కడికి వెళ్ళేసి అక్కడ స్వామివారికి అర్పించడం జరిగింది. ఈ విషయాలు మనం రామానుజాచార్య. ఈయనకి కొన్ని బిరుదులు ఉన్నాయి. ఎంపెరుమానార్ అంటారు, పెరుమానార్ అంటారు అనమాట. ఆ తర్వాత ఉడయవర్ అన్న తర్వాత యతిరాజు, ఇళయాళ్వార్ అనునవి ఈయనకు బిరుదులు అనమాట. ఆ తర్వాత ఈయన గోదాగ్రజ అని చెప్పుకున్నాం, అంటే గోదాదేవికి అగ్రజుడు అన్న అని చెప్పుకున్నాం అనమాట. ఇంకా చివరికి మనం ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకు ఇక్కడ రామానుజుల స్టాచ్యూ వచ్చింది అంటే కొందరి మన నమ్మకం ఏంటంటే మన చిన్నజీయర్ స్వామి 1000 ఏళ్ల తర్వాత మళ్ళా ఆయన అంశంగా ఇక్కడ పుట్టారు అని అనుకుంటున్నాం అన్నమాట. ఆదిశేషుల అంశము మన చిన్నజీయర్ స్వామి మన దగ్గరికి రామానుజుల రూపం ఆయన పని ఇక్కడికి వచ్చారు. అందుకే అంత పెద్ద ప్రాజెక్ట్, అంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం, మనందరికీ చూపించడం ఆయన వల్లనే సాధ్యమైందనమాట. అది ఈ విషయాలు మనం చెప్పాలి. జై శ్రీమన్నారాయణ.